ఈరోజు కార్తీక శుక్ల చతుర్దశి తిథి ఉంది. దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వైకుంఠ చతుర్దశి సందర్భంగా గృహంలో శివదీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే శివకేశవులిద్దరి అనుగ్రహం కలుగుతుందో, అలాగే కార్తీక మాసంలో వచ్చే గురువారం సందర్భంగా రావి ఆకు దీపాన్ని ఏ విధంగా వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక శుక్ల చతుర్దశి తిథి ఉంది. దీని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించిన రోజు, కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న రోజు. అందుకే దీని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఒక ఇత్తడి ప్రమిదలో లేదా రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ దీపం దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వైకుంఠ చతుర్దశి నాడు గృహంలో వెలిగించే శివదీపం సంపూర్ణంగా శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈ శివదీపాన్ని ఇంట్లో ఎలా వెలిగించాలంటే, మీ గృహంలో ఈశాన్యం మూల ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని శివదీపం అనే పేరుతో పిలుస్తారు. ఓం హం ఈశానాయ నమః ఈ మంత్రాన్ని ఆ దీపం దగ్గర 21 సార్లు పఠించండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. వైకుంఠ చతుర్దశి నాడు వెలిగించే ఈ శివదీపం శివానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగింపజేస్తుంది. అలాగే వైకుంఠ చతుర్దశి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పూజా మందిరంలో రావి ఆకు దీపం వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించాలని భావించే వాళ్ళు పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పూజాపీఠం మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి. ఆ రాగి పళ్ళానికి లేదా ఇత్తడి పళ్ళానికి 5 చోట్ల గంధం బొట్లు 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పళ్ళెంలో మచ్చల్లేని రావి ఆకు ఒకటి తీసుకొని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ ఆకును ఉంచి ఆ ఆకుకు 3 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ రావి ఆకు మీద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. దీన్ని రావి ఆకు దీపం అంటారు. ఈ రావి ఆకు దీపం వెలిగించేటప్పుడు కాడ ఈశ్వరుడి వైపు ఉండాలి, ఈయన మన వైపు ఉండాలి. ఈ విధంగా రావి ఆకు మీద మట్టి ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించి అక్కడ పుష్పాలు అలంకరించి అక్షింతలు వేసి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి రావి ఆకు దీపం పెడితే గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైకుంఠ చతుర్దశి సందర్భంగా శివదీపాన్ని వెలిగించడం ద్వారా శివానుగ్రహానికి సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.